హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, యూనివర్సల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అసలు యూనివర్సల్ కాన్సెప్ట్ లో విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనేసి అని అంటారు. విశ్వంతో కనెక్ట్ అయితే గనుక కొన్ని పనులు మనకి అనుకున్నవి జరుగుతాయి అనేసి కూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి మ్యామ్ అసలు? విశ్వం అంటే ఏంటి? దానికి ఎలా కనెక్ట్ అవ్వాలనే కదా మీరు. అవును. విశ్వమానికి కనెక్ట్ అవ్వాలి అంటే యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి, చెయ్యాలి అంటే ముందు మనకి మనం కనెక్ట్ అవ్వాలి. ఆ యూనివర్స్ అనేది ఎక్కడో ఉంది. ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. ఆ పైన 7 లోకాల తర్వాత ఉన్నాడు. అక్కడున్నాడు, ఇక్కడున్నాడని మన ఈ సప్త సముద్రాల అవతల ఉన్నారని చెప్పి చాలామంది చూస్తా ఉంటారు. యూనివర్స్ అనేది నాలో ఉంది, మీలో ఉంది. ఈ సృష్టి మొత్తంలో అణువణువున నిండి ఉంది. అంటే మన లోపల ఉన్న ఆత్మ అంటే దానికి చాలా రకాల పేర్లు పెట్టొచ్చు. ఒకళ్ళు సోల్ అంటారు. ఒకళ్ళకి మన లోపల అంతరాత్మ అంటాము. భగవంతుడు అంటాము. లేదంటే గట్స్ అనుకోండి, విల్ పవర్ అనుకోండి. ఏది తీసుకున్నా దానికి విశ్వశక్తే కారణం. అది మన లోపల ఉంది, బయట ఉంది, అన్ని చోట్ల నిక్షిప్తమై ఉంది. చాలామంది మనకి ఏమనుకుంటారంటే ఈ విశ్వానికి కనెక్ట్ అవ్వటం అంటే ఎక్కడో బయట అవ్వటం అనుకుంటారు. మనకి మనం కనెక్ట్ అవ్వటం. మనం ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలి, చెయ్యాలి, ఏదైనా అవ్వాలి అంటే మనకి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, మన లోపల ఉన్న పొటెన్షియల్ ఎప్పుడైతే బయటికి తీసుకొస్తామో అప్పుడే అది చేయగలుగుతాము. అది ఎప్పటికీ మనం కనెక్ట్ అవ్వనంత వరకు నీటి మీద తామరాకు మీద నీటి బొట్టులాగా వెళ్ళిపోతా ఉంటదనమాట. అవును. అంటే ఏది చేసినా కూడా నిలవదు. ఎంతసేపు ఉరుకులు పరుగుల జీవితం అయిపోతది. అన్వేషణ ఎంతసేపు మనం ఎంత చేసినా తృప్తి ఉంటదా? రైట్. ఏముండదు. ఎప్పుడైతే మనకి మనం కనెక్ట్ అవుతామో, మనం ఉన్నదానితో ఎప్పుడైతే సంతృప్తిగా ఉండి, సంతోషంగా, ఆనందంగా ఉంటామో, అసలు మన గురించి మనలో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, మన శక్తి ఏంటి, మన పొటెన్షియల్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. అప్పుడు మన లోపల ఉన్న ఆ యూనివర్స్‌కి మనం కనెక్ట్ అవుతాం. బయట ఉన్న యూనివర్స్‌కి కూడా మనం కనెక్ట్ అవుతాం. దానికి చిన్న స్టోరీ చెప్తాను. ఓకే. భగవంతుడు మనల్ని సృష్టించేటప్పుడే మనకి ఒక పవర్ ఇవ్వాలి అని చెప్పి ఆ పవర్‌ని అందరికీ తెలిసిందే. బట్ ఆ పవర్‌ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం కోసం ఈ స్టోరీ చెప్తున్నాను. ఓకే. భగవంతుడు మనం సృష్టించినప్పుడు మనతో పాటు వీళ్ళకొక పవర్ అవసరము. ఆ పవర్‌ని నేను పంపిస్తానని చెప్పి తనతో పాటు పంపిద్దామని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? ఒక భూమిలో పెడదామా అని అనుకుంటాడు. భూమిలో పెడదాం అనుకున్నప్పుడు చాలామంది రాను రాను తెలివితేటలు వాళ్ళుంటారు. భూమిని తవ్వేసి దాంట్లో ఉన్న పవర్‌ని తీసుకొచ్చేస్తాడు. ఎందుకులే అని భూమిలో పెట్టారు. అంటే 'దేవీపుత్రుడు' సినిమాలో గనక ఆ సముద్రంలో ఉన్న ఒక అమ్మవారు పెట్టిన ఆ శక్తి అంతా కూడా లోపలుంటే బయటకి తీసుకొచ్చేస్తాడు కదా! సముద్రంలో. అలాగే సముద్రంలో పెడదాం అనుకుంటే అది గుర్తొచ్చి మళ్ళీ సముద్రంలో వద్దు, సముద్రంలో పెట్టను అని చెప్పి సముద్రంలో పెట్టట్లేదు. ఎందుకంటే చాలా మంది లోపలికెళ్తారు. పోనీ ఎక్కడన్నా పైన లోకంలో పెడదామా, చంద్రమండలంలో పెడదామా అంటే ఇప్పుడు మొన్న అంతా జరిగింది కదా! చంద్రయాన్. ఎలాగ ఎళ్ళిపోయి అక్కడి నుంచి ఉన్న పవర్‌ని కూడా బయటికి తీసుకొచ్చేస్తారు అని చెప్పంటారు. చాలా ఆలోచించి మనిషి వెళ్ళలేని ప్రదేశం ఏదైతే ఉంటదో, ఆ ప్రదేశంలో ఆ పవర్ పెడితే, ఆ పవర్‌ని అవసరమైనప్పుడు యుటిలైజ్ చేసుకొని దాని ద్వారా ఎంతో సక్సెస్ సాధిస్తాడని భగవంతుడు చాలా ఆలోచించి మనిషి వెళ్ళలేని ప్లేస్ ఏది? ఇన్నర్ జర్నీ. ఓకే. అంటే మన లోపలికి మనం వెళ్ళం. ఎంతసేపు పక్కవాడెంక చూస్తాము. నువ్వేం చేస్తున్నావు? ఆళ్ళేం చేస్తున్నారు? ఇదేం చేస్తున్నారు? చూస్తాం కానీ, మనకి మనం ఎలా ఉన్నామని మనం ఇన్నర్ జర్నీ చేయము. అంటే లోపలికెళ్ళము. మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి, ఆ పొటెన్షియల్ మనకు తెలుస్తది. ఓకే. ఎంతోమంది మహాత్ములు చెప్పిన మాట అదే కదా! నిన్ను నువ్వు పట్టుకో. నీ లోపల ఉన్న శక్తిని పట్టుకో. అవును. అని చెప్పారు గానీ, ఎక్కడో ఉంది అని చెప్పలేదు. రమణ మహర్షి చెప్పినా, బుద్ధ భగవానుడు చెప్పినా, శ్రీకృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం చెప్పారు? నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు పట్టుకో. ఆ నేను అన్నది ఎక్కడున్నాము? లోపల. ఆ లోపలికెళ్తే గాని ఈ మానవ సృష్టిలో ఏదైతే ఉందో మన లైఫ్‌కి ఎందుకొచ్చామో ఆ పర్పస్ తెలుసుకొని ముందుకెళ్ళలేం. వెళ్ళాలి అంటే ఇది తెలుసుకోవాలి. అదే యూనివర్స్. ఆ యూనివర్స్‌ని తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ లోపలికెళ్ళినప్పుడు ఆ పొటెన్షియల్‌ని మనం బయటకి తీసుకొచ్చి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్సల్ కాన్సెప్ట్‌లో అంటే భగవంతుడు బయట విశ్వంలో ఎంత పవర్ అయితే ఉందో అదంతా మన లోపలే ఉంది. మన నుంచి దాన్ని బయటకి తీస్తే ఆటోమేటిక్‌గా బయటున్న పవర్ మనం యుటిలైజ్ చేయగలుగుతాం. ఓకే. అలాగే మనకున్న కోరిక ఏదైనా నెరవేరాలంటే ఈ విధంగా యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు చాలామంది అనుకుంటారు భగవంతుడికి కనెక్ట్ అయ్యామని. ఇప్పుడు నేనున్న చిన్నప్పటి నుంచి ఎంతో అనుకుంటారు. భగవంతుడికి కనెక్ట్ అయ్యాం అనుకుంటాం గానీ కనెక్ట్ అవ్వం. అయ్యాం అనే భ్రమలో బతుకుతా ఉంటాం. మనకి ఇష్టమైనప్పుడు పూజ చేస్తాము. ఇష్టం కానప్పుడు
అంతే చేయరు. కదా! హ్మ్. ఆయన ఏమి అనడు అక్కడే ఉంటాడు. దీంట్లో మంచి చెడు ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు చేసినా ఓకే. చేయకపోయినా ఓకే. ఓకే. కానీ మన కోసం మనం చేయాలి. హ్మ్. ఈ విల్ పవర్‌ని ఎప్పుడైతే పట్టుకుంటామో, ఆ విశ్వశక్తిని ఎప్పుడైతే పట్టుకున్నామో, మనం అనుకున్న ప్రతి కోరిక ఈజీగా నెరవేరుతది. అంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి మ్యామ్? ఏ కోరికైనా గాని. హ్మ్. ఇప్పుడు మనిషికి అది ఎవరికి వాళ్ళు ఎంచుకోవాలి. ప్రతి మనిషికి కావాల్సింది చెప్పాను కదా! ఇంతకుముందు చాలా చెప్పా. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, మనం ఏదైతే రిలేషన్‌లో బాగుండటం, మనం అనుకున్న కోరిక నెరవేరటం, ఇంకా కొంచెం బాగుండటం. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఉన్నదానికి ఇంకొంచెం బాగుండటం. ఇంకా బాగా బావుంటాం. చాలామంది అంటారు, "నేను దేవుడి దగ్గర అనుకుంటాము, దేవుడిని పట్టుకోవడం తెలీదంటారు." ఎప్పుడైతే ఇంతమంది కోరికలు నెరవేరకపోవటానికి, ఇన్ని బాధలు పడటానికి, ఇన్ని సమస్యలు చేయటానికి ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకోలేకపోతామో, మనల్ని మనం పట్టుకోలేకపోతామో, అప్పుడు మనకున్న సవాలక్ష సమస్యలు మన మీద ప్రభావం చూపిస్తాయి. హ్మ్. భగవంతుని పట్టుకున్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, హ్మ్. జస్ట్ గొడ్డలతో పోయేది గోటుతో పోయినట్టుగా మనం ఉన్న ఎంత పెద్ద కష్టమైనా చాలా అవలీలగా ఓకే. ముందుకెళ్ళిపోతాం. హ్మ్. అందుకే యూనివర్సల్ కాన్సెప్ట్‌లో ఆ యూనివర్స్ అనే విల్ పవర్‌ని మనం పట్టుకుంటే, మన లోపల ఉన్న మన సోల్‌ని, మన ఆత్మని పట్టుకున్నప్పుడు, ఈ విశ్వానికి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతాం. మనం అనుకున్న కోరిక ఏదైనా చేస్తాం. ఎప్పుడు ఈ విల్ పవర్ ఎప్పుడైతే మనకున్న కోరికని అంటే మన బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతదో, హ్మ్. ఆ నమ్మకం అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్‌గా మనం అనుకున్న కోరిక ఏదైనా ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఓకే. నేనున్న సృజన నువ్వు అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతది. హ్మ్. నువ్వు ఇప్పుడు ఇలా అడుగు, ఇలా చెయ్యు. నువ్వు అనుకున్న ఏదైనా జాబ్ గాని, సక్సెస్ గాని సాధిస్తావు అని చెప్పాం. చెప్పినా కూడా నీ ఫోకస్ ఎక్కడుంది? ఓకే. నేను అనుకుంటే అయిపోయిద్దా అన్నట్టు ఉంటాను నేను. అనుకుంటే అయిపోద్దా అంటే ఆ థాట్ ఎవరు పెట్టారు? నేనే పెట్టుకోవాలి. అంటే ప్రతిరోజు మన జీవితం అంతా కూడా చాలా మంది మహాత్ములు చెప్పిందేంటి? మనం ఏదైతే ఆలోచిస్తామే అదే మన జీవితంలోకొస్తది. అంటే ఈ సృష్టి యొక్క నియమం ఏంటంటే మనం ఏదిస్తే అదే మనకి రిపీట్ అవుతుంది. హ్మ్. అంటే మనం మంచిస్తే మంచొస్తది, చెడొస్తే చెడొస్తది. ఓకే. ఏదనుకుంటే అది జరుగుతది. హ్మ్. అలాంటప్పుడు మనకేం కావాలో దాన్ని పదే, 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 పదే మననం చేస్తే అది మన లైఫ్‌లోకొస్తది కదా! వస్తుందా అంటే అమాయకంగా ఉన్నవాడు చేస్తాడు. హ్మ్. ఇంటెలిజెంట్ ఉన్నవాళ్ళు చేయలేడు. ఇంటెలిజెంట్ బాగా కొంచెం చదువుకొని తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఎలా కాదు, ఎక్కడి నుంచి వస్తేనే ఎతుకుతా ఉంటారు. ఓకే. ఈటికి మనం చూపించలేం. రుజువులు చేయలేము. హ్మ్. ఎందుకు చేయలేమంటే అది బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటది. ఆ బిలీఫ్ ఎప్పుడైతే మనం బాగా నమ్ముతామో, ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తానో అప్పుడే మనం చేయగలుగుతాం. హ్మ్. ఆ నమ్మకాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడు భగవంతుడొస్తాడు, నాకు సహాయం చేస్తాడని మనం నమ్మితే ఏదో ఒక రూపంలో వచ్చి చేస్తాడు. హ్మ్. కానీ మనం నమ్మం గదా! సగం సగం నమ్ముతా ఉంటాం. ఇది అవును. అవుతదా? కాదా? అదే దాన్ని ఏదైనా గూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా ఈజీగా అంటే నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. ఆ ఓకే. క్లయింట్ ఏంటి? "నీవు వెళ్ళమ్మా, ఈ కోరిక ఏదైనా సరే నువ్వనుకున్నది ఇది వస్తుంది, ఇది చేస్తుంది." అంటే తనకి ఏది ఒక సమస్య ఉంది. హ్మ్. మామూలుగా వాళ్ళకేదైతే మనీ ఇవ్వాలో ఒకళ్ళకి చెల్లించాలి. చాలా అప్పులు, చాలా బాధతో ఉండి తను పే చేయాలనుకుంటుంది. బట్ తనకేం అవ్వట్లేదు. ఓకే. తనొచ్చి నాకిలా చాలా అప్పులున్నాయి. నేను పే చేయాలనుకుంటున్నాను చేస్తున్నానంటే, సరే ఈ కోరిక ఇలా ఉంది గదా! దానికి అఫర్మేషన్ చెప్పి దాన్ని ఇలా చెయ్యి అని చెప్పాను. ఆమె ఏంటంటే ఎక్కువగా చదువుకోల. హ్మ్. కానీ 60 డేస్ చేసింది. ఓకే. తననుకున్న ఏదైతే ఎవరికైతే చెల్లించాలో, ఆ చెల్లించాల్సిన వాళ్ళకి చాలా ఈజీగా చెల్లించింది. ఓకే. ఎలా చేసింది మ్యామ్? ఇంతే నేను హ్మ్. ప్రతిరోజు పొద్దున 21 సార్లు దాని అఫర్మేషన్ రాయు, నైట్ రాయు. ఆ డబ్బులొస్తే హ్మ్. అంటే తనేంటి ఒక రూ. 2,00,000 వేరే వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. బట్ వాళ్ళకి దానికి ఆ వడ్డీ ఏమైపోయిందంటే 3-5 లాక్స్ అయిపోయిందంట. హ్మ్. అంటే చాలా రోజులయిపోయింది. ఓకే. ఇంకొక దగ్గర చాలా మంది మనం చేసేదేంటంటే అప్పులు ఒక దగ్గరకి అప్పు ఇవ్వాలనంగానే ఇంకో దగ్గర తెస్తా, ఇంకో దగ్గర తెస్తా, ఇంకో దగ్గర తెస్తా తెలియకుండానే అప్పు పెరిగిపోద్ది. హ్మ్. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్‌లో మనం ఏదైతే మాట్లాడతామో అది రిపీట్ అవుతది. ఎప్పుడైతే అప్పు, 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 అప్పు అన్నప్పుడు ఏమవుతది? ఇవాళ రూ. 10 ఉన్న అప్పు రేపు రూ. 100 అవుతది. రూ. 100 ఉన్నది రూ. 1000 అయిపోద్ది. అది తెలియకుండానే ఇప్పుడు మా క్లయింట్ వచ్చింది. అప్పుడు ఈ అప్పులన్నీ ఏమైపోద్దంటే అప్పులు పెరిగిపోతాయి. తనకి 1 to 1 కౌన్సెలింగ్‌లో తనతో మాట్లాడాను. తనకి ఏదైతే ఉన్నాయో ఆ నెగెటివ్ అంతా కూడా తీసేసి తనకి డే టు డే లైఫ్‌లో ఎలా చేయాలి? ఎలా వెళ్తే ముందుకెళ్తదనేది తనకి పర్సనల్ గైడెన్స్ ఎందుకంటే వీడియోస్‌లో అన్నీ చెప్పలేం కదా! కొన్ని హ్మ్. మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. ఓకే. చేసిన తర్వాత తను మన మైండ్‌లో ఎన్నో ఇయర్స్ నుంచి పేరుకుపోయినాయి. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన నెగెటివ్ ఆలోచనలు ఒక 4,00,000 పైగా ఉండిపోతాయి. హ్మ్. అవన్నీ రిమూవ్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఆ ఓకే. ఓపికతోటి ఒక పక్క నుంచి రిమూవ్ చేసుకుంటూ, ఇంకో పక్క నుంచి అఫర్మేషన్ చేసుకొని, తను ఏదైతే అనుకుందో వితిన్ 60 డేస్‌లో తను అనుకున్నది పొందింది. ఎలా?
ఫస్ట్ నమ్మింది. అంటే వీళ్ళ దగ్గరికెళ్తే నా కోరిక నెరవేరుతది. తనకు సరైన గైడెన్స్ చేస్తదని. అఫర్మేషన్ ఇచ్చేస్తాము. చాలామంది చెప్తాము. నీకు ఈ ఫలానా అఫర్మేషన్ ఇచ్చేసాం ఇది చెయ్యి అని చెప్తాం. బట్ కానీ మన ఫోకస్ అక్కడ నిలవదు. ఎంతసేపు మనకి వెనక్కెళ్ళిపోతాం, భయపడతాం. చేసినా కూడా ఏంటంటే ఆ ఓదార్పు గానీ, ఆ ధైర్యం గానీ మనలో ఉండదు. లో సెల్ఫ్‌లో ఉన్నప్పుడు, లో వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు మనకి పలానా ఒకళ్ళ సపోర్ట్ ఉంటే గానీ ముందుకెళ్ళలేము. ఓకే. హైయర్‌లో ఉన్నప్పుడు మనం ఎట్లైనా చేసుకోగలుగుతాం. అందుకే ఈ కాన్సెప్ట్‌లో ఎవరైతే 10% పీపులే సక్సెస్ అవుతారు. మిగతా 90% పీపుల్ వెనక్కెందుకు ఉండిపోతారు అంటే, వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఒకటి కావాలి, ఒక దగ్గర ఆగిపోతారు. ఓకే. అంటే మనకి అప్పులు తీర్చడం కావాలి. కానీ ఎక్కడికెళ్తున్నాం? మన అప్పులే పెరిగిపోతున్నాయి. అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవట్లేదు. అప్పుడు మనకి గైడెన్స్ అవసరం. సో, ఆ అమ్మాయికి అలా గైడెన్స్ ఇచ్చాను, చేశాను. 2 మంత్స్ మోరల్ సపోర్ట్ ఇవ్వంగానే ప్రతిరోజు తనకి ఏ డౌట్ వచ్చినా కాల్ చేసేది. ఎలా చేయాలో తను చేస్తే ఇమ్మీడియేట్‌గా తను అనుకున్నది ఏదైతే పే చేయాలో వాళ్ళందరికీ ఈజీగా, సులభంగా పే చేసింది. తనకేం లేదు. తను పొద్దున్న లెగటం, ఇంకేం పని లేదు. తను హౌస్ వైఫే. తను హౌస్ వైఫ్‌గా ఉండి ఏం చేసింది? పొద్దున్న లెగటం, ఏదైతే చెప్పానో అది చేయటం, ఇంట్లో పని చేసుకోవటం, మళ్ళీ సాయంత్రం చేయటం. ఈ మధ్యలో డబ్బులొస్తే ఎలా పే చేయాలి? ఇప్పుడు ఆలోచన థాట్ వేరే వచ్చేసింది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అది చేయటం. అలా తను పూర్తిగా ఇచ్చేస్తే ఎంత సంతోషంగా ఉందో, ఈ రోజు నుంచి అదే సంతోషంలో మెయిన్ సంతోషం, సంతృప్తి. ఓకే. అంటే మనం ఇచ్చేస్తే ఎంత హ్యాపీగా ఉంటామో, ఆ హ్యాపీనెస్‌ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఓకే. అది చేయకుండా నేను ఇచ్చేస్తానంటే లోపల మాత్రం ఇంకివ్వలేదే అన్న ఫీలింగ్ ఉంటే వర్కౌట్ అవ్వదు. అలా తను చేసింది కాబట్టి, తను నమ్మటానికి ఒక 30 డేస్ పట్టింది. 30 డేస్‌లో నుంచి తను అనుకున్నది ఓకే. ఈజీగా నెరవేర్చుకుంది. ఓకే. ఇంకా ఇలా చాలామంది రెగ్యులర్‌గా మనకొచ్చే క్లయింట్స్‌లో కొంతమంది సక్సెస్ అవుతా ఉంటారు. కొంతమంది సక్సెస్ అవ్వరు. కొంతమంది ఎన్ని కోరికలు తీరినా కూడా నిరాశ, నిస్పృహలు మళ్ళీ ఈజీగా ఆవరించిపోతాయి. ఎందుకంటే మనకు సరైన కాన్సెప్ట్ తెలీదు కాబట్టి 1, 2 నెరవేరంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కానీ అది ఎప్పుడైతే అవ్వాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్.